కోర్టులో డబ్బు కట్టడానికి రేపే ఆఖరి రోజు. ఒకవేళ డబ్బు కట్టలేకపోతే క్లయింట్ మోసం చేసిన నేరానికి జైలు శిక్ష వేస్తారు. ఏమండి, ఏమిటండి ఆ మాటలు? అలా జరగదు, అలా జరగడం వీల్లేదు. ఏమండి, డబ్బు తెచ్చే నన్ను హడలు కొట్టేస్తున్నారనమాట. డబ్బా? అవునండి, మీరు వెళ్ళేటప్పుడు సూట్ కేసు ఒకటే ఇచ్చాను. మరి పెట్టేమిటి? ఆశ్చర్యంగా ఉందా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? బహుశా రైల్వే స్టేషన్ లో పోర్టర్ ఇది కూడా నా సామాను కొని తిప్పుంటాడు. అయ్యో పాపం, ఎవరిదో ఏమిటో. వెంటనే వెళ్ళి స్టేషన్ మాస్టర్ అప్పగించండి. ఆల్ రైట్, ఇప్పుడు టెలిఫోన్ చేస్తాను. చూడడానికి నాకు ఆలోచన వచ్చింది. ఈ టెలిఫోన్ చేయడాలో కంప్లైంట్ ఇవ్వడాల వల్ల చాలా ఆలస్యం జరుగుతుందేమో. అలాగే జరగనివ్వండి. మనకి అది కాదు కదా, పాపం ఎంత ఇంపార్టెంట్ పేపర్స్ ఉన్నాయేమో. ఓ పని చేద్దాం, దీన్ని ఓపెన్ చేద్దాం. అడ్రస్ దొరికింది అనుకో, మనం టెలిఫోన్ చేస్తాం, వాళ్ళే వచ్చి డైరెక్ట్ తీసుకెళ్ళిపోతారు. చుట్టూ ఒకటి తీసుకురా పర్వాలేదు. ఏమిటండి ఇది? నేను అప్పుడే చెప్తే విన్నారా? పెట్టి తెరవడం ఎంత తప్పైంది. ఏమండి, నాకేదో భయంగా ఉందండి. వెంటనే వెళ్ళి పక్కనే ఉన్నాను, పిలవండి. ఈ పెట్టి తీసుకెళ్ళి పోలీసు తప్పించండి. ఏమిటండి, నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీరు అలాగే నిలబడ్డారు. మాట్లాడండి. మీరు అలా చెప్తా నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో మీరు ఆ డబ్బు ఇంకలా చూస్తుంటే ఆ డబ్బే మన చేతి తప్పు చేస్తుందేమోనని నాకు భయంగా ఉందండి. ఇప్పుడే పోలీసులు ఫోన్ చేస్తాను. చూడు, మనం ఎప్పుడూ ఎవరికి ఎలాంటి అపకారం చేయలేదు. అయినా మన ఇంట్లో డబ్బు పోయింది. ఏమిటని మీరనేది? ఆ భగవంతుడు మనం రక్షించడం కోసం ఈ డబ్బు పంపించారనిపించలేదు. నువ్వేం కంగారు వివరంగా చెప్తాను. కూర్చో. జానకి, రేపు మనం కోర్టులో కట్టాల్సిన డబ్బు దీని నుంచి తీసుకెడదాం. అంటే దీంట్లో కొంత కాజేద్దామంటారా? లేదు జానకి, నేను నువ్వు అనుకునేంత బలహీనుడిగా పగలో రాత్రి కష్టపడైనా సరే ఆ డబ్బు సంపాదించి దీనిలో పెట్టేస్తాను. తిరిగి అశ్వతనకి ఇచ్చేస్తాను. ఒక తప్పు చేయడానికి ఇటువంటి కారణాలు 100 ఏర్పరచుకుంటే ఆ తర్వాత ఆ తప్పు కప్పు పుచ్చడానికి మరో 100 తప్పులు చేయాల్సి వస్తుందండి. చూడు జానకి, రేపు కోర్టులో డబ్బు కట్టకపోతే జైలు శిక్ష తప్పదు. ఆ ప్రతిష్ట నువ్వు నేను కూడా తట్టుకోలేదు కనుక ఓపెన్ చేద్దాం. ఈ డబ్బు వాడుకుందామా వద్దా లాటరీ వేద్దాం. వద్దని వస్తే నీ మాట వింటాను, లేకపోతే ఆ దేవుడు ఈ డబ్బు తాత్కాలికంగా వాడుకోమన్నట్టు భావిద్దాం. సరేనా? ఈ రెంట్లో ఏదో ఒకటి నీ ఇష్టం వచ్చింది. ఆ దేవుడు కూడా తీసుకోవచ్చు. పరాయి స్త్రీ వచ్చి నా మీద పడ్డప్పుడే నా మీద ఉన్న విశ్వాసం అర్థం చేసుకున్నావు. ఇప్పుడు అనుమానిస్తున్నావా? అయినా నిన్ను అర్థం చేసుకోగలను.